ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో సైబర్ క్రైమ్ చీటింగ్ కేసులో 18 మంది నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడిన 25 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 6 కేసులు 547 కోట్ల ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్, సైబర్ మోసాలు, పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఖమ్మం జిల్లా సిపి సునీల్ దత్ తెలిపారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో సైబర్ క్రైమ్ చీటింగ్ కేసులో 18 మంది నేరగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ ఆర్థిక నేరాలకు పాల్పడిన 25 మందిపై కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు 18 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో 6 కేటుగాళ్లు 547 కోట్ల ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. క్రిప్టో కరెన్సీ ట్రెండింగ్, సైబర్ మోసాలు, పలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని ఖమ్మం జిల్లా సిపి సునీల్ దత్ తెలిపారు. మూడుగా సాయి కుమార్, సాయి కిరణ్ ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారంగా 2022లో ఆయన ఒక స్టూడెంట్, ఆయనకి లోకల్లో కొంతమంది ఫాలో చేసి మీకు జాబ్కి హెల్ప్ చేస్తాము, జాబ్ ఇప్పిస్తాము, ఆయనకి కన్విన్స్ చేసి ఆయన పేరు మీద కొన్ని బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ అకౌంట్స్కి కొన్ని డబ్బు వస్తాయి అండ్ ఆ అకౌంట్ నుంచి వేరే అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ జరుగుతుంది. అప్పుడు ఆయనకి డౌట్ వచ్చింది, ఇది మేబీ మిస్యూజ్ అవుతుంది అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ప్రకారంగా మిస్యూజ్ ఆఫ్ ఐడెంటిటీ, కామన్ ఇంటెన్షన్, సైబర్ ఫ్రాడ్, కొంతమంది వ్యక్తులు కంబోడియాలో కూడా ఒక కాల్ సెంటర్ పెట్టి అక్కడ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ అకౌంట్ ఎప్పుడైతే మేము లెక్క చూస్తున్నాము ఎక్కడెక్కడ వాళ్ళు చేసింది అమౌంట్ ఎప్పుడు జనరల్గా సైబర్ ఫ్రాడ్ చేసినప్పుడు మీరు కాల్ చేస్తారు, అప్పుడు ఫ్రీజ్ అవుతుంది, రికవరీ అవుతుంది. ఇది అయితే మన దగ్గర ఓన్లీ క్రైమ్ ఏం చేసింది, ఎట్లా చేసింది అండ్ ఎంతెంత వాళ్ళకి అకౌంట్ పడింది, ఇప్పుడు ఇది డబ్బు ఎక్కడ పోయింది, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో మేబీ మేము చేస్తాం. ఇందులో కొంతమందికి మేబీ వేరే ఏజెన్సీస్ కూడా టుకప్ చేస్తారా ఇది. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో అయితే సైబర్ క్రైమ్ చీటింగ్ కేసులో 18 మందిని నేరగాళ్లనైతే పోలీసులు అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఈ 18 మంది నేరగాళ్లను ఎవరైతే అరెస్ట్ చేశారో వారి దగ్గర నుంచి పోలీసులు ఎలాంటి సమాచారాన్ని రాబట్టారు? ఇప్పుడు ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందినటువంటి ఉర్తనేని వికాస్ చౌదరి అండ్ మోటార్తో సంబంధించి దాదాపుగా వీరు సైబర్ నేరాలకు పాల్పడుతూ దాదాపుగా 547 కోట్ల రూపాయలు కూడా వీరు దండుకున్నట్లయితే పోలీసులు గుర్తించారు. ఇక ఉర్తనేని వికాస్ చౌదరి అధికార పార్టీకి చెందిన ఒక ప్రముఖ నాయకుడి సమీప బంధువు కూడా కావడం అయితే గమనారు. అయితే ఈ సైబర్ మోటార్ దోపిడీకి సంబంధించి దాదాపు 17 మంది వ్యక్తులతో పాటు మరో ఏదైతే అతను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే సునీల్ దత్ ఏదైతే పోలీస్ కమిషనర్ గా ఉన్నారో ఈ రోజు పెనుమల్లి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే వెల్లడించారు. సునీల్ దత్ వెల్లడించిన వివరాల ప్రకారం గత నెల 24వ తేదీనటువంటి సత్తుపల్లి మండలం తుమ్మూరుకు చెందినటువంటి మోదుగు సాయి కుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇటు పోలీసులు విచారణ అయితే జరిపారు. ఇక నిరుద్యోగులు ఉద్యోగ కల్పన పేరుతో వలవిరిసి ఏదైతే ఉర్తనేని వికాస్ చౌదరి, అది పోట్రు మనోజ్ కళ్యాణ్, ఇటు పోట్రు ప్రవీణ్, ఇటు మేడ భానుప్రకాష్, ఇటు సతీష్, ఇటు చెన్నకేశ్వర్ అనే వ్యక్తులు సైబర్ నేరాలకు పాల్పడడం ద్వారా దాదాపుగా 547 కోట్ల రూపాయలను భారీ మొత్తం కొల్లగొట్టారని చెప్పేసి అయితే పోలీసులు గుర్తించారు. ఈ కేసులో విచారణలో భాగంగా నిందితులైన ఉర్తనేని వికాస్ చౌదరితో పాటు ఇటు మనోజ్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కూడా అనుచరులు బ్యాంక్ అకౌంట్లు పోలీసులు అయితే పరిశీలించగా అక్కడ దిగ్భ్రాంతి కలిగించే అంశాలు అయితే వెల్లడయ్యాయి. ఇక దాదాపుగా ఏదైతే పోట్రు మనోజ్ బ్యాంక్ సంబంధించి ఖాతాలో దాదాపుగా 144 కోట్లు అతని అంటే ఉన్నట్టు తెలిసింది. అతని భార్య మేడ
భానుప్రియకు సంబంధించినటువంటి 2 బ్యాంక్ అకౌంట్లలో దాదాపుగా 45,62,00,000 కూడా ఉన్నట్లయితే గుర్తించారు. ఇక మనోజ్ కళ్యాణ్ బామ్మర్ది అయినటువంటి మేడా సతీష్ ఖాతాలో కూడా దాదాపుగా 135,48,00,000 కూడా ఉన్నట్లయితే ఇటు పోలీసులు గుర్తించారు. ఇక బొమ్మిడాల నాగలక్ష్మి ఖాతాలో దాదాపుగా 81,72,00,000 కూడా గుర్తించారు. ఇటు కరీంనగర్ చెందినటువంటి తాటికొండ రాజు అనే వ్యక్తికి చెందినటువంటి నరసింహరావు కిరాణం అండ్ డైరీ ఖాతాలో కూడా దాదాపుగా 92 కోట్లు ఉన్నట్టు కూడా గుర్తించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఉడతనేని వికాస్ సంబంధించి అతని ఆర్థిక లావాదేవీలు కూడా దాదాపుగా 81,41,00,000 రూపాయలు ఉన్నట్టుగా అతను పోలీసులు అయితే గుర్తించారు. వీరందరినీ కూడా అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. ఇక సత్తపల్లి పరిసర గ్రామాలకు చెందినటువంటి నిరుద్యోగ యువకులను ఉద్యోగ కల్పన పేరుతో కూడా వీరంతా పిలిపించుకొని వారికి ఉద్యోగం ఇచ్చి వారితో ప్రముఖ బ్యాంకుల్లో ఖాతాలు తెరిపించి ఆయా అకౌంట్ లో క్రెడెన్షియల్స్ సంబంధించినటువంటి తీసుకుని నిందితులు కోట్ల రూపాయలు సైబర్ నేరాలకు కూడా పాల్పడుతూ సొత్తు జమ చేయడానికి వినియోగించారని చెప్తున్నారు. ఇక సైబర్ నేరాల రాకెట్ కు నిందితులు సహకరించినటువంటి సదాశివనిపాలెం, సీతారాంపురం, అటు రామానగరం, తుమ్మూరు గ్రామాలకు చెందినటువంటి జుంజూరి రామకృష్ణతో పాటు శివకృష్ణ, వడ్లమూడి నరేంద్ర, మల్లాది శివ, సాధు పవన్ సందీప్, అటు సాధు సంధ్య, సాధు లేఖలను కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు లింగపాలానికి సంబంధించినటువంటి జొన్నదుల తిరుమల, అటు కందుకూరి మణికంఠతో పాటు తన్నీరు మహేష్, గొల్లపూడి నాగముఖేష్, ఈ కంచిపోగు శ్రీనివాస్ తో పాటు ఇటు రాయల అజయ్ కుమార్, అదేవిధంగా గోపి, పల్లా గణేష్, రాయల గోపిచంద్, జగదీష్, కరీంనగర్ చెందినటువంటి తాటికొండ రాజులు కూడా అయితే అరెస్ట్ చేశారు. ఈ కేసులో పోటు ప్రవీణ్ ను ఇప్పటికే అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినటువంటి సునీల్ దత్ ఈ రోజు ఆ వివరాలతో పాటు ఇటు నిందితులందరినీ కూడా మీడియా ముందు కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం వారందరినీ కూడా రిమాండ్ కు తరలిస్తున్నట్టు తెలుస్తుంది. వీటి లావాదేవీలకు సంబంధించినటువంటి ప్రతి బ్యాంకును కూడా ఇప్పటికే వారు సీజ్ చేశారు. దానంతా కూడా ఫ్రీజ్ చేయడం జరిగిందని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం వారందరినీ కూడా సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ నుంచి అటు కోర్టుకైతే తరలిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. శాలిని, ఉపేందర్, ఈ 25 మంది సైబర్ నేరగాళ్ల వెనుక అసలు ఎవరున్నారు, అసలు సూత్రధారు ఎవరు, పోలీసులు ఏం చెప్తున్నారు? ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి వీరంతా కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది. అధికార పార్టీ ప్రముఖ నాయకుడికి సమీప బంధువుగా కూడా ఈ పోటు ఏదైతే ఉడతనేని వికాస్ చౌదరి ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇతను వారికి చాలా దగ్గర బంధువు కావడం, అదే విధంగా అతను ఈ సైబర్ నేరాలకు పాల్పడుతున్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆ దిశగా కూడా ఇప్పటికే ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతను కూడా అంటే వారు ప్రముఖ నాయకుడిగా కూడా చెప్పుకుంటున్న ఆ వ్యక్తిని కూడా వారు అంటే అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే కొనసాగుతున్నట్లయితే మనకు సమాచారం ఉంది. ప్రస్తుతం దానిపై స్పష్టత అయితే కనిపించినప్పటికీ ఇప్పుడు ఏదైతే ఒట్టోనేని వికాస్ చౌదరి మాత్రం అదుపులోకి తీసుకున్నారో ఇప్పటికే అతనిపై పలు సెక్షన్ల మీద కేసులు కూడా నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం వారంతా కూడా ఈ మూటాతో పాటు అటు ఏదైతే నైజీరియా కావచ్చు, అదే విధంగా ఇతర దేశాలకు సంబంధించినటువంటి అకౌంట్లలో కూడా వారంతా కూడా ఈ ట్రాన్సాక్షన్ జరిపినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం అయితే వీరంతా కూడా అక్కడ ఏదైతే అక్కడ ఒకటి సైబర్ క్రైమ్ కి వీళ్ళకి సంబంధించినటువంటి ఒక డేటా సెంటర్ ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేశాల ద్వారా కూడా వీరంతా ఇక్కడ ఉన్న డబ్బును మొత్తం కూడా అక్కడ ట్రాన్స్ఫర్ చేయడం, అక్కడి నుంచి కూడా వీరంతా కూడా కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసుకుని దందాకు పాల్పడినట్టే తెలుస్తుంది. వాట్సాప్, ఫేస్బుక్ ఇటువంటి వాటి ద్వారా కూడా అటు ఫోన్ నెంబర్ల ద్వారా సైబర్ లింకులు పంపిస్తూ వీరంతా ఈ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం వీరి వద్ద నుంచి దాదాపుగా 547 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలను కూడా ఇప్పటికే అధికారులు అయితే సీజ్ చేశారు. ప్రస్తుతం వీరందరినీ కూడా రిమాండ్ కు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి అటు 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఇటు దేశవ్యాప్తంగా కూడా అతిపెద్ద క్రైమ్ గా కూడా వీరైతే పోలీసులు అయితే భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం వీరిపై పలు సెక్షన్ల ద్వారా కూడా అంటే కేసులు నమోదు చేసి ఇంకా ఎటువంటి ఆర్థిక నేరాలకు పాల్పడ్డారా, ఇటువంటి నేరాలకు పాల్పడి ఉసుగులపై ఎవరన్నా ఉన్నారా అనే విషయాన్ని కూడా వారు అంటే సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దానిపై విచారణ కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని అయితే ప్రస్తుతం మాత్రం వీరికి రిమాండ్ కి అయితే తరలిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శాలిని, రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.